చెక్ చేయండి అమ్మా, చెక్ చేయండి లేదా మిషన్ చెప్పొద్దులే. ఒకసారి నువ్వు తాగలేదో మిషన్ చెప్పొద్దు. నువ్వు కాదు కదా అమ్మా, తాగేవా? నువ్వు తాగానని నువ్వు చెప్పినా చెల్లదు. మిషన్ చెప్పాలా, టెక్నికల్గా మిషన్ చెప్పాలి. తాగొద్దని చెప్తున్నాం కదా నడిపేటప్పుడు. అసలు తాగొద్దని చెప్తున్నావా లేకపోతే నడిపేటప్పుడు తాగొద్దని చెప్తున్నావా? తాగకూడదా? మందు తాగకూడదా? మందు తాగొచ్చా తాగకూడదా? తాగకూడదా? అంటే నువ్వు తాగాల్సిన పరిస్థితి వస్తే నువ్వు ఇంటి దగ్గర ఎక్కడో రోడ్డు మీద రాకుండా తాగాలి. నీ ఫ్యామిలీని కన్విన్స్ చేసుకుని తాగకూడదు, ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు. లేదు నువ్వు తాగలేకుండా ఉండలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ ఫ్యామిలీని కన్విన్స్ చేసుకుని దానికి తగిన మోతాదులో నువ్వు ఏదైనా చేయాలనుకుంటే చేయాలి. అది కూడా పిల్లలు ఎదురుగా చేయకూడదు. ఓకే, కానీ మరి నువ్వు తాగి రోడ్డు మీదకి వచ్చి మరి నేను తప్పనిసరి పరిస్థితుల్లో తాగాల్సి వచ్చిందని అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నువ్వు నీ ప్రాణాల మీద నీకు హక్కు వచ్చాము, కానీ ఎదుటి వ్యక్తి మిగతా వాళ్ళు అంతా పాపం వాళ్ళంతా ఫ్యామిలీస్తో వస్తూ ఉంటారు, పిల్లలతో వస్తూ ఉంటారు. నువ్వు తాగి బండి నడపడం వల్ల నీ జడ్జిమెంట్ సరిగ్గా ఉండదు. నువ్వు ఆపాల్సిన ఆపలేవు, వెళ్ళాల్సిన ఫీల్డ్లో వెళ్ళలేవు, కంట్రోల్ చేయాల్సిన పరిస్థితుల్లో నువ్వు కంట్రోల్ చేయలేవు. ఎందుకంటే ఒక బండి నడపడం అంటే కోఆర్డినేషనే కదా. నీ మైండ్ పని చేయాలి, నీ చేతులు పని చేయాలి, నీ కళ్ళు పని చేయాలి, నీ కాళ్ళు పని చేయాలి, అన్నీ కోఆర్డినేట్ చేస్తేనే కరెక్ట్గా నువ్వు చేయగలవు. మందు తాగకపోతే అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. నువ్వు మందు తాగినప్పుడు ఇవన్నీ కోఆర్డినేట్ చేయవు కదా. తప్పు. తాగి రోడ్డు మీద రావడం తప్పు, బండి వేసుకుని పైగా మళ్ళీ 90 ml తీసుకున్నానని చెప్పడం ఇంకా తప్పు, పెద్ద తప్పు. వదండి, గట్టిగా వదాలి, గట్టిగా ఊదమ్మా. 90 ml కరెక్టే. నోట్లో పెట్టు అలా ఆపకుండా వదాలి. గట్టిగా ఊదమ్మా. ఊదట్లేదు అక్కడ, ఊస్తే కదులుద్ది అది. ఊతున్నాను సార్, అసలు నిజంగా 90 ml సార్. 90 mlకి సరిగ్గా పెట్టు. 90 mlకి కదలదా? ఏంటి కొత్తగా చెప్తున్నావు మాకు? 90 mlకి మిషన్ పని చేయదా? పని చేసిద్దండి, అంతవరకు వచ్చింది సార్, అంతే. ఆడెంత వచ్చింది? 114 వచ్చింది. 30 రావాలా నువ్వు చెప్పిన కబుర్లకి? 200 దాటింది. తాగి 90 ml 90కి ఎంత వచ్చింది చూడు. 114.